ఛానల్ పార్వతి. నేను ఈరోజు చికెన్ కర్రీ వండాను కదా, అందులోకి గారెలు ఎలా వండాలనేది చూపిస్తాను. మీరు చూడండి. ½ కిలో అండి ఇది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు చూడండి, ఇది అమ్మాయిలు. ఇది ½ కిలో సాయి మినపగుళ్ళు నానబెట్టాను నేను. మీకు దగ్గరలో కానీ లేదంటే మీరు ఇంటి దగ్గర నుంచి కానీ ఎప్పుడైనా కానీ పొట్టుపప్పు తీసుకొని ఇంట్లో వాడుకోండి. సాయి మినపగుళ్ళు అయితే కాదు. ఈరోజు మా అబ్బాయిని పప్పు పంపిస్తే ఈ గుళ్ళు తీసుకొచ్చాడు. ఇది మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు, కానీ తెచ్చాడు కాబట్టి ఇంకా నేను తప్పలేదు వండుతున్నాను. ½ కిలో గుళ్ళు అండి ఇవి. నైట్ నానబెట్టాను. ఇవి చక్కగా గ్రైండర్ ఆన్ చేసుకొని వాటర్ పోయిపోకుండా కొంచెం అంతే, అసలు వాటర్ పోయకండి. సగం వేసి ఫస్ట్ సగం వేయండి, తర్వాత మళ్ళీ ఇంకో సగం వేసుకోండి. చికెన్ కర్రీ గారెలు చాలా బాగుంటాయండి. ఓకేనా? సగం వేసాను నేను. ఉన్న సగం ఇంకో ఆయిల్ వేద్దాం. వాటర్ పోయకూడదు. వాటర్ పోస్తే శుభ్రంగా ఆయిల్ లాగేస్తాయి. ఆయిల్ ఆరోగ్యానికి మంచిది కాదు కదండి. ఇలా చక్కగా వేసుకోవాలి గ్రైండర్లో. కొత్త గ్రైండర్ అండి, ఓపెనింగ్ ఈరోజు. కనుమ పండుగ రోజున ఏదైనా వస్తువు కొంటే కలకాలం కొంటామంటండి. అందుకని కనుమ పండుగ రోజున కొంచెం మంచి పనులు చేయాలి, అలాగే లేని వాళ్ళు పెట్టాలి. కనుమ పండుగ రోజున పెడితే మనకు కూడా మంచి జ్ఞానం వచ్చి పెట్టాలి చేయాలి అనే ఆలోచన వస్తూ ఉంటుంది అన్నమాట. అందుకే కనుమ పండుగ రోజు ఏదైనా కానీ పశువులకి బొట్టు పెట్టి ఈరోజు చాలా రకాలుగా వ్యవసాయదారులు అందరూ కూడా ఈరోజు చాలా బాగా చేస్తారు. పాలేర్లకి బట్టలు పెడతారు, గోవులకి స్నానం శుభ్రంగా కడిగేసి బొట్టు అన్నీ పెట్టి పూజిస్తారన్నమాట. కనుమ పండుగ రోజు ఏది చేసినా చాలా మంచిదండి. ఓకేనా? ఇది మెత్తగా ఆడుకొని నేను మళ్ళీ చూపిస్తాను మీకు అండి. ఇలా ఆడుకోవాలి. గారెల పిండి కొంచెం కొంచెం నీళ్ళు ఒక చుక్క జల్లుకుంటూ ఇలా ఆడుకోవాలి. అసలు పలుకు ఉండకూడదు, కొంచెం చిన్న పలుకున్నా పర్లేదు, కానీ ఇలా ఆడుకోవాలి. మరీ గట్టిగా ఆడుకుంటే అస్సలు బాగోవండి గారెలు. చూపిస్తాను చూడండి మీకు. ఇలా ఇలా ఉంటే ఇలా ఉండాలి. ఓకేనా? ఇలా ఆడుకోండి ఎప్పుడైనా కానీ. గారెలకి చాలా బాగా వస్తాయి. కొంతమంది నూనె లాగేస్తేనే పిడపలాగా గట్టి పిడుపులాగా ఆడతారు. అది అస్సలు బాగో. గారెలు రాళ్ళ ఉంటాయి, స్మూత్గా ఉంటాయి. ఇలా ఆడుకోండి. ఓకేనా? మీకు గారెలు వేసి చూపిస్తాను చూడండి. స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని మనం ఒక ½ లీటర్ ఆయిల్ వేసుకోండి. ఎక్కువ వేసేయకండి. వండిన ఆయిల్ మళ్ళీ ప్రతి దాంట్లో వాడాల్సి వస్తుంది కాబట్టి కొద్దిగా వేసుకుని ఏమవ్వదు, అంటుకోవు గారెలు. నేను కొద్దిగానే వేసాను, ఒక ½ లీటర్ వేసాను. ఇలా చిన్నగా రౌండ్గా ఉండలు చేసుకొని నూనె కవర్ ఉంటుంది కదా మనకి, పాలు ప్యాకెట్ కానీ కొంచెం చేయి తడి చేసుకొని రౌండ్గా ఉండలు చేసుకొని ఇలా చిల్లి పెట్టుకొని వేసుకుంటే గారెలు అయిపోతాయి. చూడు కలర్ మారినాయి కదా. కలర్ మారిన తర్వాత తీసేసుకోండి. సింపుల్ అండి. కొంచెం పని అవుతుంది. ఒక ½ అవర్ పని చేసుకుంటే అన్నీ అవుతాయి. చుట్టాలు వచ్చినప్పుడైనా చెయ్యాలి కదా. మనం అయితే ఒక బద్దకించి చేసుకొని తినలేమనుకోండి. చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళు వంకను కూడా మనం తినచ్చు. వేగిపోయేవి తీసేద్దారే. ఓకేనా? మొత్తం ½ కిలో వండానా నేను. 30 గారెలు అయినాయండి. ఈ సైజు గారెలు 30 గారెలు అయినాయి. సరదాగా ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినప్పుడు ఎలాగ ముందు ఫోన్లు ఉన్నాయి కదా, వస్తున్నారని ఎలాగ తెలుస్తుంది. చక్కగా నానబెట్టుకున్న 2-3 గంటల ముందు నానబెట్టేసుకొని ఉంచుకున్నాను అనుకుని మినపప్పు ఇలా వచ్చినప్పుడు వేడివేడిగా వేసి అలా కూర్చునే టైంలో 5 నిమిషాలు వండేసుకోవచ్చు. ఇలాగ 30 గారెలు. చూడు గారెలు కూడా అండి ఎంత మెత్తగా ఎంత స్మూత్గా వచ్చి చూసారా, దూదిలాగా వచ్చాయి. అస్సలు ఆయిల్ లాగలేదండి. కనీసం ఒక టీ గ్లాస్ ఆయిల్ మాత్రం లాగుంటుంది, అసలు ఆయిల్ అయితే లాగలేదు. ఓకేనండి? ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా. సింపుల్గా కొత్తగా పెళ్ళైన అమ్మాయిల కోసం, ఇది బ్యాచిలర్స్ కోసం. ఓకేనమ్మా? నా ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సింపుల్గా చిన్న చిన్న వంటలు ఎలా చేసుకోవాలనేది నేను నా స్టైల్లో నేను చేపిస్తాను. ఓకేనండి? థ్యాంక్ యూ.